కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఎవరైతే 66 మంది కార్పొరేటర్లు గెలుపొందారో వీళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 28 లక్షలు వెచ్చించి వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కరీంనగర్ మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో మరి ఈ స్మార్ట్ ఫోన్లపై చాలా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు కొనుక్కోలేరా, వాళ్ళ కొనుక్కునే కెపాసిటీ లేదా, ఎందుకు ఇవ్వాలని చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో ఈరోజు సామాజిక కార్యకర్తలు చాలా మంది ఈ విషయంపై కలెక్టరేట్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు మనతో పాటు ఇప్పుడు కోట శ్యామ్ కుమార్ ఉన్నారు. సో శ్యామ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమని ఇచ్చారు ఈరోజు? ఏదైతే ప్రజాధనం 28 లక్షలు ఉన్నాయో ఫోన్ల కోసం యూజ్ చేస్తున్నారు, ఆ టెండర్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. పర్టికులర్ అది ఏమైనా కౌన్సిల్ జీవో ఏమైనా ఉంటే గిట్ట 2019 ప్రకారం చట్ట ప్రకారంగా పబ్లిక్ దాన్ని అపోజ్ చేస్తే క్యాన్సిల్ చేయాలని ఉంది. కాబట్టి మేము ప్రజల తరపున కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అదేవిధంగా మేయర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కోరుకున్నది మీరు చేయడానికే ఉంది కదా, కాబట్టి మేము కోరుకున్నది ఒకటి, 28 లక్షలు ఏ రకంగా యూజ్ చేయమంటున్నారు? రోడ్డు వర్క్లో ప్యాచ్ వర్క్ యూజ్ చేయండి. కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు గుంతలం అయిపోయినాయి. 66 డివిజన్లో కూడా రోడ్లు ప్యాచ్లతో ఘోరంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వర్క్ మీరు యూజ్ చేయొచ్చు కదా. ప్రజాధనాన్ని మేము ట్యాక్సులు కట్టి, ఇంటి ట్యాక్సులు కట్టి, వివిధ రకాల ట్యాక్సులు కట్టి మీరు ఏదో డెవలప్మెంట్ చేస్తారు కరీంనగర్ అని మేము ఆశిస్తే, మీరు ఈ ఇన్నోవా క్రిస్టా తిరుక్కుంటా మేము ఇచ్చే ఈ 40,000 కోసం మీరు ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి, మీరే అనుకోండి. అరే ఈ 40,000 ప్రజాధనాన్ని మేము ఏ రకంగా యూజ్ చేస్తున్నాం అనేది మీరు పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. మీకే షై అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియ మనం చేయొద్దు. ఇది చాలా సమస్యలు ఉన్నాయి కరీంనగర్లో, వాటిపైన మనం చేయాలి, ఫోకస్ చేయాలని ఆలోచించుకుంటాం. 66 డివిజన్ కార్పొరేటర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సుమన్ టీవీ గారి తరపున, ఈ 40,000 రూపాయలు మీకు వచ్చే ఏదైతే 40,000 ఉన్నాయో ఆ 40,000ని మీ ఏరియాలో గల బొందల్ని ప్యాచ్ వర్క్ చేయడానికి యూజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ చెప్పండి, మీ పేరండి? నా పేరు రఘునాథ్ రెడ్డి, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ నేను. సార్ చెప్పండి, ఇది ఎట్లా అనిపిస్తుంది, మరి కరెక్టేనా? ఇప్పుడు లక్షలు పెట్టి కార్పొరేటర్ గెలిచారు. ఈ 40,000 ఒక్కొక్క కార్పొరేటర్ 40,000 పెట్టడం అనేది వేస్ట్. వాళ్ళు పైసలు యూజ్ చేసుకుని కూడా వేస్ట్. అది పబ్లిక్ లో వ్యతిరేకం వచ్చింది కాబట్టి కార్పొరేటర్లు కూడా ఒకసారి ఆలోచించి మంచి పనులకు యూజ్ చేయాలి అనేది మా అభిప్రాయం. వెనక్కి తీసుకోవాలి, ఇది వెనక తీసుకోవాలి. మీ పేరండి? నా పేరు ఉమాపతిరావు, నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్. ఇది చాలా దుర్మార్గం అండి. ఇది కౌన్సిల్లో నిజంగా ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో, ఆయన కరీంనగర్లో బీజేపీ గవర్నమెంట్ మనం గెలిపించాం. బండి సంజయ్ గారిని చూసా, కేంద్ర ప్రధానమంత్రి మరి మోడీ గారిని చూసా, పబ్లిక్ అభిమానంతో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే దుర్మార్గమైనటువంటి ఏంటంటే ఇది రిజర్వేషన్స్. ఒక్కో కార్పొరేటర్ కోటి గెలిచినటువంటి వాళ్ళు కొంతమంది ఫామ్ హౌస్ ఉన్నాయి, పెద్ద మంచి కార్లు ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, మంచి సోకులు చేస్తుంటారు, మంచి ప్రజలకు సేవ చేయాలి. కనీసం మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి కరీంనగర్ చేయాలంటే. అది మర్చిపోయి ఈ 40,000 కోసం ఏంటంటే కక్కుర్తిపడడం. ఒక కార్పొరేటర్ ఇది సిగ్గుచేటండి. ఒక పౌరునిగా, కరీంనగర్ పౌరునిగా సిగ్గుపడుతున్నాను. వాళ్ళకి ఎందుకు సిగ్గు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఒకసారి ఆలోచించాలి. 40,000 కోసం కక్కుర్తిపడి ఎన్నో మౌలిక సదుపాయాలను మనం చేయొచ్చు ఇక్కడ కరీంనగర్లో. అది దాన్ని మర్చిపోయి దీన్ని 40 కోసం చేసడం ఇది ప్రజలు హర్షించరు. తర్వాత తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ వెనక్కి తీసుకోవాలి. నేను గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కూడా అడుగుతున్నాను, దీన్ని అది కాకుండా చేయమని మేయర్ గారు చెప్పండి. దయచేసి మేయర్ గారు కూడా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ను కాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీని గెలిపిస్తే మీరు వాళ్ళు చేసిన పనులు మీరు చేస్తే ఎట్లా? గత గవర్నమెంట్ చేసిన పనులు దిక్కుమాల పనులు చేయొద్దని కదా. దీనికి భిన్నంగా ఉండాలని మనం ప్రజలు మీకు తీర్పిస్తే మీరు ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం కరెక్ట్ కాదు ఇది. సో ఇమ్మీడియట్గా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో ప్రజా పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజు మీరు కూడా ఒక ధర్నాలో పాల్గొన్నారు, మేయర్ గారు వచ్చారు, కలెక్టర్ కలిశారు. కలెక్టర్ గారు ఇప్పుడు మేము కూడా కలిసాం. మీరు చేసిన దిక్కుమాల పనికి రిప్రజెంట్ చేశాం. కలెక్టర్ గారు చేరువ తీసుకుంటా అన్నారు. వారు చెప్పారు. దయచేసి ఇలాంటివన్నీ రిజర్వేషన్ వెనక్కి తీసుకోవాలని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. సుమన్ టీవీ ద్వారా నేను కార్పొరేటర్స్ అందరికీ, మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరికీ కూడా ఒక సవాల్ విసిరాలనుకుంటున్నాను. అదే 28 లక్షలు నాకు ఇయ్యి. ఒక సామాన్య పౌరుడిగా, కరీంనగర్లో నివసిస్తున్న పౌరుడిగా నాకు ఆ 28 లక్షలు ఇస్తే కరీంనగర్లో 66 డివిజన్స్లలో దగ్గరుండి ప్యాచ్ వర్కులు చేపించి ప్రజలకు ఉన్న ఏదైతే 28 లక్షలు ఉన్నాయో ఆ 28 లక్షలు ఈ రకంగా యూజ్ చేయాలని మీ అందరికీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ధైర్యం ఉందా? నాకు ఆ 28 లక్షల ఫండ్ తీసుకొచ్చి నా ముందర పెట్టగలిగితే ఆ 28 లక్షల్ని
ప్రాపర్ గా యూజ్ చేసి కరీంనగర్ లో 66 డివిజన్లలో మీ గొప్పదనాన్ని తెలియజేస్తా. 66 డివిజన్లలో ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో ఆ కార్పొరేటర్ గొప్ప వ్యక్తిగా ఆయన నిలబెట్టి ఆయనతోనే పని చేయించేసి శబాష్ కార్పొరేటర్స్ అనే విధంగా, శబాష్ మేయర్ అనే విధంగా, శబాష్ మున్సిపల్ కమిషనర్ అనే విధంగా తెలంగాణ రాష్ట్రం చెప్పుకునే విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. సురేష్ గారు, మరి ఓకే, ఇప్పుడు మీరు అందరు కూడా సో ఇది రద్దు చేయాలి వెంటనే అని చెప్పడం జరిగింది, మొబైల్ ఫోన్స్ ఇవ్వడం. మీ పోస్ట్ కార్డులు ఏంటంటే మేడం, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే ఒక టెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ టెండర్ రిలీజ్ చేస్తే అంటే ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, ఈ ప్రొక్యూర్ మెటీరియల్ అనే ఒక వెబ్సైట్ ఉంటాయి మేడం. ఆ వెబ్సైట్ ద్వారా టెండర్స్ అని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ రోడ్ వర్క్ ఉన్న, ప్యాచ్ వర్క్ ఉన్న, డ్రైనేజ్ వర్క్ ఉన్న, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఎనీ వర్క్స్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ వెబ్సైట్ ద్వారానే టెండర్ రిలీజ్ చేస్తుంది. మొన్న మా భార్య అనుష కంటెస్టెడ్ కార్పొరేట్ మన మున్సిపల్ కార్పొరేషన్ పోటీ ఓడిపోయిన దగ్గర అనుష చూస్తే వెబ్సైట్ చూస్తుంటే ఒక టెండర్ నెంబర్ వచ్చి 712210. ఈ టెండర్ నెంబర్ ద్వారా ఏంటంటే ఏం పిలిచిన టెండర్లో ఎవరైతే ఎలక్టెడ్ కార్పొరేటర్స్కి 70 ఫోన్లు కొనాలని చెప్పి ఒక టెండర్ రిలీజ్ చేసాం. సామ్సంగ్ గ్యాలక్సీ A37, దానికి కాస్ట్ వచ్చి 33,000 ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ GST, దాంట్లో బాడీ కవర్, స్క్రీన్ గార్డ్తో అన్నీ కలుపుకొని చార్జర్స్తో సెల్ ఫోన్ చార్జర్తో సహా కలుపుకొని ఇంక్లూడింగ్ GST తోటి ఒక్కొక్క ఫోన్ వచ్చేసి 40,000 రూపీస్ కాస్ట్ వస్తుంది మేడం. ఈ 28 lakhs రూపీస్ ప్రజాధనం నుంచి అంటే మున్సిపల్ జనరల్ ఫండ్ అంటే ప్రజలు కట్టిన ఫండ్ నుంచి అంటే జనరల్ ఫండ్ నుంచి అంటే ఈ 28 lakhs రూపీస్ బిల్ తీసేసి ఈ మొబైల్స్ కొనాలని చెప్పి ఒకటి రిలీజ్ చేసిన మేడం, టెండర్ ఐడి. ఈ టెండర్ ఐడిని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే 100% ఈ టెండర్ అనేది క్లోజ్ అయిపోతుంది మేడం, రద్దుపడుతుంది మేడం. ఎలా అంటే గతంలో మున్సిపల్ GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా సేమ్ ఇలానే ఒకటి ఐఫోన్లు అప్పుడు ఐఫోన్ కొనాలని చెప్పి టెండర్ రిలీజ్ చేసిన. అప్పుడు కూడా గతంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ డైరెక్టర్ గారు అరవింద్ కుమార్ సార్ గారు ఉండే. అరవింద్ కుమార్ సార్ గారు గతంలో అప్పుడున్న IAS ఆఫీసర్ లోకేష్ కుమార్ గారు వారికి రిక్వెస్ట్ చేసి ఈ ప్రజల నుంచి వ్యతిరేకత బాగా వస్తుంది, ప్రజలు కట్టిన సొమ్ముతో మనం వీళ్ళు ఐఫోన్స్ కొనొద్దని చెప్పి ఆ టెండర్ అది అప్పుడు 2020లోనే ఆ టెండర్ని క్లోజ్ చేశారు. సేమ్ అదే బేస్ మీద మనం ఈరోజు కరీంనగర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కట్టిన పన్నుతోండి ఈరోజు 28 lakhs రూపీస్ ప్రజాధనం తీసి వీళ్ళు ఇక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్లు కొంటున్నారు. అగర్స్తే మా భార్య అనుష గారిని కార్పొరేటర్ పోటీ చేసి ఉంటే నువ్వు ఈ టెండర్ని నువ్వు రద్దు చేసేది చేసేదాన్ని ఖచ్చితంగా. ఇంకా ప్రజల సొమ్ము, ఈ ప్రజల సొమ్ము ఇలా ఒక సామెత ఉంది గతంలో, శవాల మీద ప్యాలాలు ఏరుకున్నట్టు తిన్నట్టున్నది. ఇలా ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్స్ ఎవరైతున్నారో ఎలక్టెడ్ కార్పొరేటర్, దే ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పబ్లిక్ వాళ్ళు రిప్రజెంటేటివ్ చేయాలి. కానీ ఇలా ప్రజల సొమ్ముతో జల్సాలు చేసుకుంటూ ఇలా చేయదు. ఇంకా మీరు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు మరి ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ 2005లో ఫామ్ అయింది. 2005లో ఫామ్ అయినప్పటి నుంచి ఇలాంటి మొబైల్స్ కొంటారు. అప్పుడు మీరు అన్నట్టు ట్యాబ్స్ కొన్నారు, కొందరు వెహికల్స్ ఇచ్చి అవన్నీ జరిగినాయి మేడం, అవన్నీ జరిగినాయి. ఎస్ 100% జరిగినాయి. కానీ ఎప్పుడు ప్రజలకు తెలియకుండా గుట్టు చాపడు బయటికి వెళ్ళకుండా చేశారు. ఇప్పుడున్న మేధావులు ఉన్నారు, కరీంనగర్ ఎంతమంది ప్రజలు ఉన్నారు, కాబట్టి శ్యామ్ కుమార్ ఉన్నారు, మా భార్య అనుష ఉన్నది, ఇలాంటి చాలా మంది కార్పొరేటర్స్ మేధావులు కార్పొరేషన్ ప్రజలు ఎన్నుకోలేదు. కాబట్టి అగర్సే మేము ఎన్నుకుంటే ఈ కరీంనగర్ని ఒక స్మార్ట్ సిటీగా గ్లోబల్ సిటీగా మేము ఎన్నుకోవాలి, ప్రజలకు ఈ యొక్క గిఫ్ట్గా మేము ఇచ్చేవాళ్ళం. కానీ ప్రజల చేత మేము ఎన్నుకోకూడదు కాబట్టి అయినా కానీ మేము ఈ టెండర్ని ఐడెంటిఫై చేసినాం. కాబట్టి ప్రజల తరఫున ఈ టెండర్ని మేము రద్దుపరచాలని కోరుతున్నాం. అయితే మేము మా భార్య, నేను, అనుష మేము అందరం కలిసి ఈ పోస్టల్ గా యుద్ధం, శ్యామ్ కుమార్ అన్న, నేను, మా భార్య, మా అన్న సార్ వీళ్ళందరూ కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ రాసి కలెక్టర్, ప్రిన్సిపల్ డైరెక్టర్ మున్సిపల్ CDM డైరెక్టర్ శ్రీదేవి మేడం గారికి ప్రజల తరఫున ప్రజలు అందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ అడ్రస్ రాసి ప్రజలకు ఒక 500 కార్డు తయారు చేసాము. ఈ 500 కార్డు ద్వారా పోస్టల్ ఉద్యమం జరుగుతుంది. ఈ పోస్టర్ ద్వారా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు 100% ఈ తీర్మానం రద్దు జరుగుతుందని నేను కోరుతున్నాను. 100% రద్దు జరగాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి. సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, బట్ అప్పుడు ప్రజలకి పెద్దగా తెలియదు, సో ఇంత అవగాహన లేక ఉండేది. సో ఇప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు కరీంనగర్లో, చాలా ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాం, సో ఇది ఇంకా వేరే పనులకు యూజ్ చేయొచ్చు కదా, రోడ్స్కి కానీ శానిటైజేషన్కి కానీ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో వీళ్ళు కూడా ఒక పోస్ట్ కార్డు ద్వారా అందరూ కూడా నిరసన చెప్పాలి అంటూ కూడా వీళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు కలెక్టర్కి వీళ్ళు అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.